ఇప్పుడు స్టెల్లా వెళ్ళిపోయిందని నిన్న పేపర్లో చూసా. చాలా చిత్రం ఏంటంటే గత కొద్ది రోజుల్లో కాకినాడ చాలా వార్తల్లో వాడిగా వేడిగా నిలబడిపోతుంది. మంచి కోసం అయితే పర్వాలేదు, కానీ కాకినాడ ఏదో ఒక మాఫియా హబ్ లాగా చిత్రీకరణ జరగడం అనేది బాధాకరం. చాలా ప్రశాంతమైన నగరం, దీన్ని పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు. వేలాది మంది కార్మికులు పనిచేసే పారిశ్రామిక నగరం. విశాఖపట్నం తర్వాత అత్యధికంగా ఈ కార్మికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడి పనిచేసే నగరం ఇది. దురదృష్టం ఏంటంటే ఇవాళ కాకినాడ పోర్టుకి చాలా అపఖ్యాతి వచ్చింది. ఇక్కడి నుంచి రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్నారనే ఉద్దేశంతో, దాన్ని కంట్రోల్ చేయాలనే కార్యక్రమంతో మొత్తం పోర్టునే బలిపెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంచుమించుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మంది కార్మికులు పనిచేస్తున్న ఈ పోర్టు సుమారుగా 14 షిప్పులు ఒకేసారి లోడింగ్ చేయగలిగిన ఈ యాంకరేజ్ పోర్టుని ప్రొటెక్ట్ చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత అనే విషయాన్ని మర్చిపోయారు. వాళ్ళ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని పక్కన చెప్తూనే ఉన్న పారిశ్రామిక వాతావరణాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలని దెబ్బతీసే విధంగా పనిచేయడం అనేది చాలా దురదృష్టం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడికి ముందుగానే వెరిఫై చేసుకుని, ముందుగానే ఇన్ఫర్మేషన్ తీసుకుని చేసి ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం. అలా కాకుండా ఇవాళ కాకినాడ పోర్టు కార్యకలాపాలకే నష్టం జరిగే పరిస్థితులు వచ్చాయని అన్నప్పుడు డెఫినెట్గా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలనేది నా ఒపీనియన్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా ఈ వేలాది కార్మికులు రోడ్డును పడిపోకుండా, కాకినాడ పోర్ట్ ఇమేజ్ బలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఇమీడియట్గా దృష్టి సారించాలి. ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమాలు జరిగితే దాన్ని ఉక్కుపాదంతో అణిచేయండి, ఎవరు కాదన్నారు. ఇవాళ కాదు, పూర్వం నుంచి రేషన్ బియ్యం సేకరణ, దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాలని ప్రభుత్వాలే చెప్తున్నాయి. దాన్ని అరికట్టమని చెప్పి మాలాంటి వాళ్ళందరూ గట్టిగా కోరుతున్నాం. దాన్ని చూపించి ఇలాగ పోర్టుల్లో పనిచేస్తున్న వివిధ వర్గాలు నష్టపరిచే విధంగా ముందుకెళ్ళడం అయితే కరెక్ట్ కాదనేది నా చాలా స్ట్రాంగ్ ఒపీనియన్. కాకినాడ జిల్లాకి, కాకినాడ నగరానికి అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఉపాధి కల్పనకు ఉపయోగపడేది కాకినాడ పోర్టు. పెద్ద ఎత్తున గతంలో యాంకరేజ్ పోర్టులో ఉపాధి లభించేది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే డీప్ వాటర్ పోర్ట్ అభివృద్ధి చేస్తామని ఆనాడు కార్మికులు, నగర ప్రముఖులు అనేక మంది వ్యతిరేకించిన, దీనిలో వచ్చే లాభాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా వస్తుందని, ఆ రకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉండడం, పవన్ కళ్యాణ్ గారు అవడం పట్ల ఈ జిల్లా ప్రజలు, కాకినాడ ప్రజలు ఎంతో ఆశిస్తున్నాం. ఎందుకనంటే కాకినాడ నగరానికి, కాకినాడ జిల్లాకి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారంటే ఇక్కడ పెద్ద ఎత్తున యువతకి ఉపాధి లభిస్తుంది. ఆ రకంగా ఈ జిల్లా, ఈ నగరం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తే, పవన్ కళ్యాణ్ గారు వారి బృందం చేస్తున్న కార్యాచరణ అత్యంత నిరాశాజనకంగా ఉంటుంది. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సినిమా యాక్టర్లకు అభిమానులు ఉంటారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభిమానులు ఉంటారు. అభిమానం వేరు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాసేవ చేసి అభిమానాన్ని సంపాదించాలి. ప్రజాసేవలో చిత్తశుద్ధిగా చెప్పిన మాటకి కట్టుబడే విధంగా కార్యాచరణ జరగాలి. కాకినాడలో జరుగుతుంది ఏంటంటే పోర్టు, అక్రమ బియ్యం రవాణా, ముందు గొడవలు సీజ్ అన్నారు, తర్వాత సీజ్ ది షిప్ అన్నారు. ఇప్పుడు ఆ స్టెల్లా షిప్ వెళ్ళిపోయింది. దానికి డెమరేజ్ కూడా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వేసే పరిస్థితి వచ్చింది. ఇదంతా చూస్తే కాకినాడ పోర్టులో ఏదో పెద్ద నేరం జరిగిపోతున్నట్టు, అక్రమ రవాణాలు జరిగిపోతున్నట్టు ఉంటే, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు తగ్గిపోతే ఎవరికి నష్టం? పొట్టచేత పట్టుకుని గ్రామాల నుంచి కాకినాడ వచ్చే వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉప ముఖ్యమంత్రి గారు చేసిన కార్యాచరణ వల్ల దాపురిస్తుంది. అందుచేత ప్రభుత్వం నుంచి దీనిపైన స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ పోర్టుని అభివృద్ధి చేయండి, ఇక్కడ ఉపాధి కల్పించాలా. అందులో దొరికే ఉపాధి కాకుండా పనిచేయడానికి వస్తున్న కార్మికులకి తినుబండారాలు లాంటి అమ్ముకునేటటువంటి వాళ్ళు పరోక్షమైన ఉపాధి కూడా పెద్ద ఎత్తున కాకినాడలో గతంలో లభించింది. ఇప్పుడు చేస్తున్న చర్యల వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ తగ్గిపోయి ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకి ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వెళ్ళిపోవడం వల్ల పోర్టు దెబ్బతింటుంది, కార్మికులకు ఉపాధి కూడా నష్టపోతున్నారు. దయచేసి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా మీరు నిజంగా యాక్టర్గా అభిమానులు సంపాదించుకోవడం కాకుండా ప్రజలందరూ అభిమానం సంపాదించుకునే విధంగా మీ కార్యాచరణ కాకినాడ పోర్ట్ అభివృద్ధి కోసం, కాకినాడ పరిసర ప్రాంతాలకి, యువతకి, కష్టజీవులకు ఉపాధి కల్పించే విధంగా చిత్తశుద్ధిగా మీ కార్యాచరణ ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వచ్చి సీజ్ ద షిప్ వ్యవహారం ఎలా ఉందంటే, మా చిన్నతనంలో పెద్దలు సామెత చెప్పేవారు అనాకాని రోజుల్లో, పావలా కోడికి ముప్పావలా మసాలాలు తగిలించినట్టుగా ఉంది ఈ వ్యవహారం అని చెప్పి జ్ఞాపకం వచ్చింది నాకు ఈ యొక్క సామెత. అది ఈ సీజ్ ద షిప్ అన్నారు తప్ప అసలు ఆ బియ్యం షిప్లోకి ఎలా ఎగుమతి అయ్యాయి, ఎన్ని సివిల్ సప్లైస్ చెక్ పోస్టులు దాటి వచ్చింది. ఇక్కడ పోర్టు దగ్గర కూడా, పోర్టు ముందు కూడా 2 చెక్ పోస్టులు ఉన్నాయి, వాటిని కూడా దాటి వచ్చేసి షిప్లో ఎగుమతి అయిపోయినాయి బియ్యం. ఎగుమతి అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి సీజ్ ద షిప్ అంటే ఎట్లా కుదురుతుంది అది? దానికి అందులోకి ఆ షిప్పు ఆఫ్రికా దేశం షిప్పు. ఆ షిప్పు వచ్చిందనుకోండి 5 రోజులు 10 రోజులు వెయిట్ చేస్తారు. 55 రోజులు అయిపోయింది. 55 రోజులు అయిపోయిందంటే పెనాల్టీ కట్టమంటున్నాడు. ఆ పెనాల్టీ కట్టడానికి ఎగుమతిదారులకి సంబంధం ఏముంది? వాళ్ళకి సంబంధం లేదు. అది అందులో బియ్యం విలువ ఎంత? 5.5 కోట్లే. వాడు వేసిన అద్దె నౌక నిలబడినందుకు వాడు పెట్టిన పేమెంట్ ఎంత? 7.5 కోట్లు. అందుకని నేను ఆ సామెత చెప్పాను, పావలా కోడికి ముప్పావలా మసాలాలని. అయినా తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి నువ్వు ఎన్నికై రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నావు. అలాంటి నువ్వు వచ్చి ఈ వ్యవహారం సీజ్ ద షిప్ వ్యవహారాన్ని నువ్వు తనిఖీ చేసి ఏం చెప్పావు? చివరికి ఏం చేసావు? ఈ కాకినాడ జిల్లా పరువు తీసేసావు. కాకినాడ ప్రజల యొక్క నౌకా కేంద్రం యొక్క పరువును కూడా తీసేసావు నువ్వు. ఎవరు కడతారండి డబ్బు? ఎవరికి పనిచేసింది? 20,000 మంది కూలీలు బతుకుతున్నారు పోర్టు మీద. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? మీరు ఆలోచించుకోవాలి. పెద్ద హోదాలో ఉన్నావు, డిప్యూటీ సీఎం హోదాలో ఉంది అంతే. సినిమాలో హీరో కానీ రాజకీయంగా నువ్వు డిప్యూటీ హోదా సీఎం రాజకీయంగా నువ్వు ఫుల్ జీరోవి.